ఇప్పుడు మీ అందరికి మా రెంటెడ్ హౌస్ టెర్రస్ మీద ఉన్న మొక్కలన్నిటిని చూపిస్తాను, చూసేయండి. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్తగా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇది మేము ఉంటున్న పోర్షన్. ఈ పోర్షన్ లో ఒక మూలకి చిన్న ప్లేస్ లో అయితే మందారం మొక్క, కనకాంబరం మొక్కలు, చామంతి మొక్కలు, ఒక చిన్న తమలపాకు మొక్క కూడా ఉన్నది. అంతకు ముందు చామంతి మొక్కలు చాలా ఉన్నాయి. మేము ఊరు వెళ్ళటం వల్ల అయితే మొత్తం అయితే ఎండిపోయాయి. ఇప్పుడు మేడ మీదకైతే వెళ్తున్నాను. ఇంకా మేడ మీదకైతే వెళ్దాం రండి. మా పాప అయితే రోజు ఈ మెట్లు ఇక్కడ దాకా అయితే ఎక్కుతుంది. ఇంకా నెక్స్ట్ పోర్షన్ లో అయితే ఓనర్ అంకుల్ వాళ్ళు అయితే ఉంటారు. ఎప్పుడు గేట్ వేసుకొని ఇంట్లోనే ఉండలేం కదా, అందుకే బయటకు తీసుకొని వస్తే దానికి కాపలా అయితే ఉండాలిగా. అది ఎన్నిసార్లు ఎక్కితే మేము కూడా అన్నిసార్లు ఎక్కాలి. ఇంకా అక్కడ నుంచి పై మీదకైతే వెళ్ళాలి. ఇక్కడైతే చిన్న చిన్నగా ఉన్నాయి మెట్లు అయితే. ఇంకో పోర్షన్ లో కూడా ఇంకా చిన్న ప్లేస్ లో కనకాంబరం మొక్కలు, ఇంకా సన్నజాజి మొక్క, కలవంద మొక్కలు, ఇంకేదో మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా మీదకి వెళ్దాం రండి. ఇక్కడైతే చిన్న చిన్న గేట్లు ఉన్నాయి. మా పోర్షన్ కి అయితే అలా గేట్లు అయితే లేవు, అందుకే మా పాప ఊకే మెట్లు ఎక్కుతూనే ఉంటది. ఇక్కడ మెట్లు భలే చిన్న చిన్నగా కట్టారు. ఇంకా టెర్రస్ మీదకి అయితే వచ్చేసాము. అయ్యో, మొక్కలన్నీ ఎండిపోయినాయే. మేము కొత్తలో వచ్చినప్పుడు అయితే మొక్కలు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో, ఎన్ని పువ్వులు ఉన్నాయో మొక్కలకి. చాలా రోజుల తర్వాత అయితే మేడ మీదకి అయితే వచ్చాను. రోజ్ ఫ్లవర్ ముద్దుగా ఉంది కదా. ఈ పెద్ద కుండీలో అయితే గులాబీ మొక్క, మల్లె మొక్కలు అండ్ తులసి మొక్క కూడా ఉంది. ఇంకా పక్కనే ఒక కుండీలో తులసి మొక్క కూడా ఉంది. ఇంకా పక్కన మనీ ప్లాంట్ కూడా ఉంది. రోజ్ ఫ్లవర్ చాలా బాగుంది. ఇంకా పక్కన కుండీలలో కనకాంబరం మొక్కలు, చామంతి మొక్కలు అయితే ఉన్నాయి, గులాబీ మొక్కలు కూడా. చామంతి మొక్కలన్నీ కూడా హైబ్రిడ్వే. ఇష్టంగా వేసారు కానీ ఎందుకో మరి ఎండిపోయాయి చాలా వరకు. టమాటా మొక్కలు, నిమ్మకాయ మొక్క కూడా ఉంది. ఈ మొక్కలన్నిటికీ ఈ ట్యాంక్ లో నుంచి అయితే వాటర్ అయితే పోస్తారు. ఇక్కడ మంచిగా కూర్చోడానికి కూడా అరేంజ్ చేశారు. మా పాపను కూడా తీసుకొచ్చాను, మంచిగా అయితే ఆడుకుంటుంది. మొత్తం దుమ్ము దుమ్ము అయితే అంటించుకుంది, ఒళ్ళంతా దుమ్ము దుమ్మే. ఇంకా ముందుకెళ్తే కూడా ఇంకా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకా 2 ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్ లో వచ్చేసి ఫస్ట్ కనకాంబరం మొక్కే. ఎక్కువ కనకాంబరం మొక్కలు, చామంతి మొక్కలే ఉన్నాయి. ఇది అరటి మొక్క. ఇంకా ఇవన్నీ ఆకుకూరలు, చిన్న చిన్న బంతి మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో. ఇది కలబంద. మీరు వీడియోని చూస్తే ఏమేమి మొక్కలు ఉన్నాయనేది తెలుస్తుంది. నేనేం చెప్పక్కర్లేదు, అయినా చెప్తున్నాను. ఇది మనీ ప్లాంట్. ఇంకా ఈ కుండలో ఆకుకూరలు, బంతి మొక్కలు అయితే ఉన్నాయి. గోంగూర మొక్కలు కూడా ఉన్నాయి. ఇది హైబ్రిడ్ మందారం. కొన్ని కొన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయి, కానీ కొన్ని అయితే ఎండిపోయాయి. ఇంకా ఇక్కడ పెద్దగా అయితే ప్లేస్ ఉంచి అందులో మట్టి వేసి అయితే మొక్కల్ని అయితే పెట్టారు. ఇది షోయింగ్ మొక్క. ఆకుకూర, గోంగూర మొక్కలు అయితే చిన్న చిన్నగా అయితే ఉన్నాయి. ఇంకా చామంతి పువ్వులు కూడా ఈ చెట్టుకి అయితే 2 పూసాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా ఇది వైట్ చామంతి. ఈ చెట్టుకి పురుగు పడినట్టుంది. ఈ చామంతి పువ్వులు బాగున్నాయి కదా. ఇక్కడ ఉన్న చామంతి పువ్వులన్నీ కూడా హైబ్రిడ్ వేనండి. ఇంకా కనిపిస్తున్న చిన్న చిన్న మొక్కలన్నీ గోంగూర, బంతి పువ్వుల మొక్కలు, బచ్చల కూర, ఆకుకూరలు. మేము వెళ్ళిన కొత్తలో అయితే ఇదంతా అసలు కొంచెం కూడా ఖాళీ లేకుండా అయితే మొక్కలైతే ఉన్నాయి. ఇంకా పైన చిక్కుడుకాయ తీగ అండ్ దొండకాయ తీగ అయితే ఉంది. మొన్నటి వరకు అయితే చిక్కుడుకాయలు అయితే కాసాయి. ఇంకా సీజన్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఉంది. ఈ ట్యాప్ నుంచి కూడా వాటర్ అయితే పడతారు. ఇంకా ఈ చిన్న కుండీలో కనకాంబరం మొక్కలు, తులసి మొక్క అయితే ఉన్నాయి. మనీ ప్లాంట్ కూడా ఉంది. కొన్ని మొక్కలు బాగున్నాయి, కొన్ని అయితే ఎండిపోయాయి. ఇది కాడమల్ల చెట్టు. కాడమల్ల పువ్వులు లేవు, మరి ఆ సీజన్ ఎప్పుడో తెలీదు. ఇది మల్లె మొక్క. ఇంకా ఇవన్నీ మా టెర్రస్ మీద ఉన్న మొక్కలు.
ఈ మొక్కలకి వాటర్ అయితే పుష్కలంగా అయితే పట్టొచ్చు, ఎందుకంటే ట్యాంకులు 3 ఉన్నాయి కాబట్టి మీదనే. ఇంకా టెర్రస్ మీద నుంచి చుట్టుపక్కల చూపిస్తాను చూడండి. ఇదైతే హైవే. ఇక్కడ నుంచి అటు ముందుకి వెళ్తే సెంటర్ అయితే వస్తది. ఇంకా ఊరికే బండ్లు తిరుగుతూనే ఉంటాయి 24 గంటలు కూడా. పక్కనే ఉన్నాక ఫుల్ సౌండ్స్ అయితే వస్తది. ఇంకా ఇవేనండి ఇంకా మా టెర్రస్ మీద ఉన్న మొక్కలు అయితే. నేనైతే అప్పుడులా ఉందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడైతే చాలా వరకు మొక్కలు అయితే ఎండిపోయాయి. ఇక్కడ కూడా ఇంకా కూర్చోడానికి అయితే మంచిగా బల్లాలు అయితే వేశారు. ప్రశాంతంగా ఉంటది అక్కడ కూర్చుంటే మాత్రం ఈవినింగ్ టైంలో. ఇంకా ఒక పక్కనేమో ఆ బండ్లు తిరుగుతుంటే ఇంకో పక్కనేమో కొండలు పచ్చని మొక్కలు అయితే ఉంటాయి. 2 కొండల మీద అయితే టెంపుల్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ లైక్ అండ్ కామెంట్